రవికుమార్ గారు, సార్ చెప్పండి. ఇప్పుడు తిరుపతి అనేది మొదటి నుంచి ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక కీలకమైన నియోజకవర్గమే. ఎందుకంటే అవును. పార్టీల పరంగా తర్వాత అక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తిరుపతి పరంగా ఆయన అనేక ఆరోపణలు ఎదుర్కొంటారు. ఇంకొకటి అంటే అయినప్పటికీ పార్టీకి అది తిరుపతి కంచుకోటగానే ఉంటుంది. ఇప్పుడు జగన్ టీడీపీ చివరి క్షణంలో బీజేపీ కలిసి ఈసారి ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావితం చేయగలిగారు ఓటర్లను? తిరుపతి విషయం ఏంటంటే పుణ్యక్షేత్రం అయినా సరే ఇక్కడ ఆరోపణలు అనేది ఒక పద్ధతి ప్రకారం జరుగుతుందే తప్ప ఇదేదో వాస్తవాలకి అన్ని ఆరోపణలు వాస్తవానికి ఆ, దగ్గరగా ఉన్నామని అనుకోవడానికి వీల్లేదు. కారణం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ఉన్నా, వాళ్ళకున్న మతపరమైన అట్రిబ్యూషన్స్ పెట్టుకుని తిరుమలలో ఇష్యూస్ చేయడం అనేది ఒక పద్ధతి ప్రకారం పొలిటికల్ ఇంట్రెస్టే. ఇందులో మతపరమైన అంశాల కన్నా కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్ ఎక్కువగా కనబడేవి. కాబట్టి ఇక్కడ తిరుపతి బయట వాళ్ళకి ఏం తెలిసినా తిరుపతి వాసులకి, కొండపైన ఉన్న వాళ్ళకి, టిటిడి ఉద్యోగులకి అందరికీ తెలుసు. కాబట్టి వాటి ప్రభావం పెద్దగా ఎన్నికల పైన పడేంత స్థాయిలో ఉండేది చాలా తక్కువ అండి. ఎందుకంటే వాస్తవానికి అదే గాని నిజమైతే భారతీయ జనతా పార్టీ యాక్టివ్ గా ఉండి ఈ ఇష్యూస్ లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన భారతీయ జనతా పార్టీ కనీసం వార్డులో గాని ఈ డివిజన్లలో కానీ కార్పొరేటర్ స్థాయిలో కూడా పోటీ చేసి గెలవలేని పరిస్థితిలో ఉండదు. కాబట్టి దాన్ని వేరుగా చూడాలి. టీటీడీకి సంబంధించిన ఇష్యూస్ ని బయట పొలిటికల్ గా ప్రొజెక్ట్ చేస్తున్న కోణం వేరు, రాజకీయ పరమైన అంశాలు వేరు. ఇక్కడ అభ్యర్థులు, కులపరమైన అంశం ఇంకా కావాలంటే అది కావాలంటే ప్రాథమికంగా కనిపిస్తుందే తప్ప ఇక్కడ ప్రత్యేకంగా మతపరంగాను లేక ఏదో జరుగుతుందని హిందూ మతం ఇటువంటి సమస్యలు ఇక్కడ ఉత్పన్నమయ్యే అవకాశాలు చాలా తక్కువ అండి. అందుకని ఇక్కడ స్థానికులకి ఏం జరుగుతుందో 100% బయట వాళ్ళకన్నా బాగా తెలుసు. కాబట్టి ఆ ఆరోపణలు, ఆ విమర్శలు వాటికి ఇక్కడ స్పందించే వాళ్ళు చాలా తక్కువ. అందుకని వాటి ప్రభావం ఎన్నికల పైన ఉండవు. కేవలం అభ్యర్థులు, వారికి కులపరమైన బలము, వారి చేసిన పనులు, వాళ్లకున్న చరిత్ర ఇవే ప్రామాణికంగా తీసుకునే మొదటి నుంచి పోలింగ్ జరుగుతుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ పార్టీ, వైఎస్ఆర్సీ పార్టీ తన ఆధిక్యతని ఎన్నికల్లో నిలబెట్టుకుంటుందని మీరు భావిస్తున్నారా? గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి ఉందండి. గతంలో వాస్తవానికి చెప్పాలంటే వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఇదివరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారి కొడుకు అభినయ్ రెడ్డి నిలబడ్డాడు. అతను డిప్యూటీ మేయర్ గా చేసిన డెవలప్మెంట్ కొంత ఈ ఇంటర్నల్ గా రోడ్లు కానీ వీటి చేయడం వల్ల చాలా వరకు సానుకూలతను తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. అంటే ఎన్నికలు ప్రారంభం కావడానికి ఒక నెల రోజుల ముందు నుంచి కూడా అతనికి అనుకూల వాతావరణం ఉన్నది. అయితే తర్వాత జరిగిన పరిణామాలు, బయట నుంచి చిత్తూరు నుంచి క్యాండిడేట్ రావడం అయితే ఏమి, అతనికి కూటమి సర్దుబాటు జరగడం మాత్రం చాలా బలంగా జరిగింది. ఇక్కడ కులపరమైన అంశాలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. అందరికీ తెలిసిన విషయం, అందరూ చెప్పుకునేవి. ఇక్కడ బలిజ కమ్యూనిటీ అనే యూనిటీ చాలా కీలకమైన పాత్ర ఎన్నికల్లో పోషిస్తుంటుంది. కాబట్టి ఈ ఫ్యాక్టర్ ఎంత పనిచేసింది అనేది ఈ పోలింగ్ రోజు కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం వల్ల టైట్ ఫైట్ అనేది మాత్రం కన్ఫర్మ్ అయింది. అది ఎవరికి ఎడ్జు అనేది కూడా ఈజీగా చెప్పడం చాలా కష్టం.